సిద్దిపేట జిల్లాలో కమర్షియల్ గ్యాస్ కొరతతో ఇప్పటికే పలు హోటళ్లు, రెస్టారెంట్లు, టీ పాయింట్లు మూతపడ్డాయి. గ్యాస్ సిలిండర్ అందుబాటులో లేకపోవడంతో హోటల్స్ యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ సరఫరా సక్రమంగా జరగకపోవడంతో తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని హోటల్స్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని హోటల్ సిబ్బంది వాపోతున్నారు. సమస్యపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. గత వారం రోజుల నుంచి నేను గ్యాస్ తోటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డెమోషిప్ చిన్న గ్యాసులు వాడడం వల్ల వాడదామంటే అవి కేసులు అయితే ఏమో అని ఆ భయంతో వాడలేకపోతున్నాం సార్. దగ్గర నా కింద ఒక ముగ్గురు నలుగురు పనిచేస్తారు. వాళ్ళ జీవనోపాధి పోయింది. మెయిన్గా దీని మీదనే మేము ఆధారపడి జీవనోపాధి గడుపుతున్నాము. అయితే ఈ కమర్షియల్ ఇవ్వమని గ్యాస్ ఏజెన్సీలకు అడిగితే మాకు వస్తలేవు, మీకు ఏడికెళ్ళి ఇవ్వాలి, రూల్స్ ప్రకారంగా చిన్న గ్యాసులు వాడొద్దు, అది వాడితే మీ మీద చట్టరీత్యా చర్య తీసుకోబడుతుందని వాళ్ళు అన్నారు. దాన్ని బట్టి మేము చిన్న గ్యాసులు వాడలేకపోయినాము. దాన్ని కమర్షియల్ వస్తే మేము సదావిధంగా ఒక్కటి కాకపోయినా ఒక 2 రోజులకు ఒకటో రెండో కొంచెం వెసులుబాటు ఇచ్చి మాకు కమర్షియల్ సిలిండర్లు కొంచెం అందుబాటులో ఉంచితే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ చిన్న చిరు వ్యాపారాలు చేసుకోవడానికి బజ్జీ బండి కానీ, టీ పాయింట్ కానీ, టిఫిన్ సెంటర్లు కానీ ఇలా కొంచెం ఆదుకుంటే వాళ్ళు కొంచెం. హోటలు గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో ఇబ్బంది అవుతుంది. లేబర్ సుద్ధా ఇబ్బంది అవుతుంది. లేబర్ హోటల్ నడపడంతో హోటల్కు ఉపాధి కోసం 10 మంది పనిచేస్తున్నారు హోటల్లో దగ్గర. హోటల్ గ్యాస్ అందుబాటులో దొరకపోవడంతో మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈరోజు హోటల్ బంద్ చేయడం జరిగింది. కేంద్రం నుంచి గ్యాస్ సప్లై యథావిధిగా సాగాలని కోరుకుంటున్నాం. హోటల్ వర్క్ చాలా ఇబ్బంది అవుతుంది. అందుకోసం గ్యాస్ సప్లై చేయగలమని కోరుకుంటున్నాం.